ప్రధానమంత్రి మత్స్య సంపద పథకం కింద విశాఖ సముద్ర జిల్లాలో కృత్రిమ ఆవాసాల ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. విశాఖ కేంద్రంగా సముద్ర ఉత్పత్తుల దిగుబడులు పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాన్ని మత్స్యకారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర సముద్ర జిల్లాలో 22 చోట్ల కృత్రిమ ఆవాసాలను ఏర్పాటు చేయగా విశాఖ నగర పరిధిలో ఎండాడ, పెద్దజాలరిపేట, యారాడ తీర జలాల్లోకి పడవలపై వెళ్లి లాంఛనంగా వీటిని మంత్రి ప్రారంభించారు. ఫిషింగ్ హార్బర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ కు మత్స్య సంపద ఒక పెద్ద వరమని తెలిపారు. మత్స్యకారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేపల వేటలో సరికొత్త పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు. తుఫానులు, ఇతర ప్రమాదాలను మత్స్యకారులు ముందస్తుగా గుర్తించేందుకు 600 బోట్లకు ట్రాన్స్పాండర్లు అందజేశామని తెలిపారు. తీర ప్రాంతాల్లో అవసరమైన చోట్ల జెట్టీలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేశారు. మీరేదో పూర్వంలాగా బోటు మీద వెళ్ళడం, చేపలు పట్టుకొని తేవడం, అమ్ముకోవడం కాదు. టెక్నాలజీ కూడా పెరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి బోటుకి ట్రాన్స్పాండర్లు పెట్టాం. మీరు ఎవరైనా వెళ్తే సముద్రంలోకి అప్పటికప్పుడే సైక్లోన్ వస్తే అవస్థలు పడేవాళ్ళు. ఈరోజు ట్రాన్స్పాండర్లు పెట్టడం వల్ల ఎప్పుడు సైక్లోన్ వస్తుంది, ఎప్పుడు మీకు ప్రమాదం జరుగుతుంది, ఎక్కడ చేపలు దొరుకుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఈ ఒక్క విశాఖపట్నంలోనే 600 బోట్లకి ట్రాన్స్పాండర్లు పెట్టాం. రేపు GPS కూడా ఇచ్చి ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మత్స్యకారులు ఆ రోజు తెలుగుదేశం కానీ ఈరోజు NDA ప్రభుత్వానికి కానీ అనునిత్యం మీరు అభిమానిస్తున్నటువంటి కమ్యూనిటీ కాబట్టి మీకు తప్పనిసరిగా అన్ని విషయాల్లో కూడా మేము ముందుంటాం. అదేవిధంగా ఏదైతే తీర ప్రాంతం ఉందో కేరళలో ఉన్నట్టుగా 10-20 కిలోమీటర్లు కట్టకపోయినా అవసరం ఉన్న దగ్గర హార్బర్లు కానీ, జెట్టీలు కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో అవసరమైతే బ్యాంకులో రుణం తీసుకొనైనా సరే కొన్నైనా సరే నిర్మించడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోసెఫ్ను కూడా అభినందిస్తున్నాను.